అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రోస విజయవాడ నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి కృష్ణ భగవానుడి కలెక్షన్. ఆయన గొల్లవాడి కింద అంటే గోపాలుడి కింద, గోపబాలుడి కింద ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఆర్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చాలా చాలా కృష్ణుడి విగ్రహాలు అయితే చూస్తున్నారు. బట్ ఇప్పుడు చూపించేది మాత్రం వెరీ యూనిక్గా ఉంటుంది, వెరీ స్పెషల్గా ఉంటుంది అన్నమాట. సో గోపబాలుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కింద ఒక కొండరాయి, ఈ కొండరాయి మీద స్వామివారు యవ్వనం అంటే ఈ విగ్రహం వచ్చేటప్పటికి ఆయన యవ్వన స్థితి అనేది మనకు సూచిస్తుంది. సో యవ్వనంలో కూర్చున్న గోపబాలుడు అనమాట. చక్కగా కొండరాయి మీద చూడండి, కాళ్ళు ఇలా అంటే మనం కూర్చుంటాం కదా ఒక్కోసారి రిలాక్స్డ్గా, ఆయన అలా కూర్చుని మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. చక్కగా తలపాగా, ఆ తలపాగా మీద నెమలి పింఛము, స్వామివారు కళ్ళు తెరిచి చూస్తున్నట్టు, ఆయన పెద్ద పెద్ద కేశాలు, అలాగే వైజంతిమాల, కంఠహారాలు, కర్ణకుండలాలు. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఈ ఆర్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక దూడపిల్ల స్వామివారి ఒళ్ళోకి వచ్చి తన్మయత్వం చెందుతూ ఉన్నట్టు ఉంటుంది చూడండి. ఆ దూడ చూడండి, ఆ దూడని స్వామివారి ఆలింగనం చేసుకునే విధానం, ఆ దూడ స్వామివారి ఒళ్ళోకి వచ్చేసి ఒక తన్మయత్వంలో ఉందన్నమాట. అంత ప్రేమ పొందుతుంది స్వామి దగ్గర నుంచి. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చూడాల్సింది అంటే దాని ఒక అదృష్టాన్ని, ఆ దూడ ఒక అదృష్టాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ విగ్రహాన్ని మీరు ఫీల్ అవ్వగలిగితే, అంత తన్మయత్వంగా ఉన్న దూడపిల్లని స్వామివారు అక్కున చేర్చుకున్న విగ్రహం అనమాట. ఈ కొండరాయి కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి. ఇంకా వెనకాల వచ్చేటప్పటికి స్వామివారి యొక్క కేశాలు చూడండి, ఎంత పెద్ద పెద్ద కేశాలు. అలాగే కొండరాయి చూడండి, ఆ కొండరాయి కూడా మనకి ఇది ఎలా ఉంటుందంటే రాక్ ఫామ్ అనేది గోల్డ్తో అంటే బంగారు కొండ మీద కూర్చున్న బంగారు కృష్ణయ్య ఒక చిన్న బంగారు దూడపిల్లతో అంత అందంగా ఉంటుందన్నమాట. అలాగే ఆయన చేతిలో ఇక్కడ ఫ్లూట్ వస్తుందన్నమాట. సో ఫ్లూట్ అనేది ఇలా పట్టుకుని ఉంటారు. ఇది మొత్తం వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అడిగి అయితే 6.5 ఎత్తులో వస్తుందన్నమాట. సో యూనిక్ పీస్, యూనిక్ కలెక్షన్. కృష్ణుడి కలెక్షన్స్లో చాలా 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 సపరేట్గా యూనిక్గా ఉండే మోడల్ అనమాట. ఈ ప్యాటర్న్ కూడా ఫ్రంట్ నుంచి ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తే ఒక కొండ మీద అంటే మనకి వెనకాల నుంచి చూస్తే మన ఎదర్ నుంచి భగవంతుడు అని తెలుస్తున్నారు. మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎవరైనా సడన్గా కొండ మీద ఎవరో కూర్చుని చూస్తున్నట్టు, నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టున్న ఫ్రేమ్ అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది అనమాట. సో వర్ణాతీతం విగ్రహం అయితే అంత బాగుంటుంది. ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా బాగుంటుంది. అలాగే హోమ్ డెకరేషన్ కానీ షోరూమ్స్ డెకరేషన్లో పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదొక కలెక్షన్.